హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీకు కనిపిస్తుంది విజయవాడలో ఉన్నటువంటి మేరీమాత చర్చి. ఈ చర్చికి నేను ఇక్కడ ఇసుకలో నడుస్తున్నాను కదా, మోకాళ్ళ మీద. ఎవరైనా ఏదైనా మొక్కున్నారనుకోండి, వాళ్ళకి కనుక తీరితే అలాగా మోకాళ్ళ మీద నడుస్తారు. సో నేను అనుకున్నవి నాకు జరిగినాయి కాబట్టి నేను అలాగా మోకాళ్ళ మీద నడుస్తున్నాను. నా మొక్కుబడి నేను ఇలా తీర్చుకుంటున్నాను. అంటే చాలామంది అలా ఎవరైనా ఏదైనా కోరుకున్నారనుకోండి, వాళ్ళ కోరికలు కనుక నెరవేరితే అలాగా మోకాళ్ళ మీద నడుస్తారు. సో నేను నడుస్తున్నాను. ఇలా మోకాళ్ళ మీద నడిచేది ఇంకొకటి చెన్నై అవతల ఉన్నటువంటి నాగపట్నంలో కూడా ఇలానే ఉంటుంది. అలాగే నడిచి చాలామంది వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇక్కడికి చాలామంది వస్తారండి. అంతే క్యాస్ట్ అనేవి లేదు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు వస్తారు. ఒక తిరునాళ్ళలాగా జరుగుతుంది ఫిబ్రవరి 11న. సో అందుకని చెప్పేసి నేను మొక్కు తీర్చుకోవటానికి వచ్చాను, అక్క వాళ్ళ బాబు మొక్కుకోవటానికని వచ్చాడు. మేమిద్దరము వచ్చామన్నమాట ఈ చర్చికి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా అంటే అది ఎవరి నమ్మకం వాళ్ళు అనుకోండి. నాకైతే ఖచ్చితంగా నెరవేరింది. నేను 2-3 సార్లు వచ్చాను ఇక్కడికి. మన హెల్త్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువగా మేరీమాతని ఆరోగ్యమాత అని కూడా అంటారనమాట. సో మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.